హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న పెట్టిన వ్లాగ్లో ఇడ్లీ పిండి వేశాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్కి మన ఇడ్లీ పిండి చూడండి ఎలా ఉందో. కొంచెం పొంగింది ఇడ్లీ పిండి. అండ్ ఇదంతా ఒకటేసారి యూస్ చేయను కదా, సో మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసి ప్రస్తుతానికి అవసరమైనంత వరకు గిన్నెలోకి తీసుకుంటున్నాను. అండ్ ఈ గిన్నెలోకి తీసుకున్నంత వరకే సాల్ట్ కలిపేసి ఇడ్లీ వేసేస్తాను. ఇప్పుడు నేను ఒక్కసారి వేసుకున్న ఇడ్లీ పిండి 2-3 సార్లు వేసుకోవడానికి వస్తుంది అనమాట. మా వాడు ఒక్కో రోజు లంచ్ టైంలో కూడా ఇడ్లీ అని అట్లా అడుగుతాడు. సో వాడు ఎప్పుడు అడిగితే అప్పుడు వేసిస్తాను. అలాగా 2-3 టైమ్స్ వేసుకోవడానికి సరిపోయేంతగా ఒకేసారి మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. బయట ఇడ్లీలు అయితే అసలు తినలేము, కానీ ఇంట్లో మాత్రం చాలా హ్యాపీగా తినేయచ్చు. మాకందరికీ కూడా ఇంట్లో చేసుకొని టిఫిన్ అలవాటైపోయింది. సో బయట తినలేక ఇంకా ఇంట్లోనే చేసుకుంటున్నాము. ఇడ్లీలు అయితే చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చాయి చూడండి మీరే. మేము కొంచెం సాల్ట్ తక్కువగానే తీసుకుంటాము. కొంచెం సాల్ట్ వేసి ఇంకా పిండిని కొంచెం కలిపేసి ముందుగా ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో ఇంకా నింపేసుకుంటాను. ఒక పక్కన ఇడ్లీ పెట్టేశాను అండ్ ఇంకో పక్కన చట్నీకి ఆయిల్ పెట్టాను అనమాట. ఈ ఆయిల్లో 2-3 పచ్చిమిర్చి వేసి దానిలోనే పల్లీలు వేసేసి లాస్ట్లో కొంచెం పుట్నాల పప్పు అంటారు కదా, అవి కొంచెం వేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా అది ఆరిపోయిన తర్వాత మిక్సీ వేసుకుంటాను. 2 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసి సాల్ట్ వేసి మిక్సీ వేసుకుంటాను. నేను చట్నీకి చేసే పల్లీలు పొట్టు తీయను. కొంతమంది వేపి పొట్టు తీసి అలా చేస్తారు కదా. పొట్టు తింటే మంచిదే అని చెప్పేసి మనం సపరేట్గా పొట్టు తినలేం కదా. సో ఇలా చట్నీ రూపంలో అన్నా తినచ్చు కదా అని. టేస్ట్ అంత పెద్ద చేంజ్ ఏమి ఉండదు. సో అందుకే డైరెక్ట్గా అలా వేసేస్తాను. చూడండి ఇడ్లీలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా సాఫ్ట్గా అండ్ పర్ఫెక్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ బయట 2 తినే బదులు ఇంట్లో కొంచెం బాగుంటాయి కాబట్టి 4 తినగలం. సో ఇవాళ మార్నింగ్ టిఫిన్ యమ్మీ టేస్టీ ఇడ్లీ లాగించేసాం అన్నమాట. ఒక ప్లేట్లో తీసి నేను మా వాడికి ఆల్రెడీ వేసి ఇచ్చాను. ఇంకా మిగతావి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ముందు వాడికి పెట్టేసిన తర్వాత ఇంకా మేము తింటాం కదా, సో అప్పటికి వేడిగా ఉండాలి కదా అని ఫస్ట్ అయితే అన్నీ తీసేసి హాట్ బాక్స్లో పెడుతున్నాను. ఇందులో ఉంచామంటే ఆరిపోతాయి కదా అని. ఇడ్లీలు చూసారా ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. టేస్ట్ కూడా అంత ఎక్సలెంట్గానే ఉంటాయి. కొంచెం కష్టమైనా కానీ ఇలా ఇంట్లోనే చేసుకొని తినడం వల్ల హెల్దీ అండ్ టేస్టీ. సో ఇదండి ఇవాల్టి మార్నింగ్ టిఫిన్. సో టేస్టీ అండ్ యమ్మీ ఇడ్లీ వేడిగా అలా లాగించేసాము. ఇంకా ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే ఇంకా చెప్పలేమన్నమాట మాటల్లో ఆ టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.